సింపుల్ అండ్ ఈజీగా క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లిపాయ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చిటికెడంత పసుపు వేసి అందులోనే క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన క్యాప్సికంలో 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. టమాటో వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని ఇలా మూత పెట్టుకోవాలి. ఇలా మూతలో కొద్దిగా వాటర్ వేయడం వల్ల ఏంటంటే కర్రీలో కొన్ని వాటర్ ఇమిడి కర్రీ బాగా మంచిగా అవుతుంది. ఇలా కలుపుకున్న టమాటా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పొడి వేసి కొత్తిమీర ఆకేసి దించుకోవడమే. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ చేయండి ఇంకేం కర్రీ చేయాలో. బాయ్ బాయ్.